రైతు సోదరులు నమస్కారం అండి. నా పేరు జంగాల సైదారావు. నేను పల్నాడు జిల్లా, ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా కారంపొడి మండలం పేటసల్లిగల్ అనే గ్రామంలో ఉన్నామండి. చల్లా వీరేశ్వరరావు అనే రైతు కర్ష సీడ్స్ వారి సూపర్ రక్ష అనే హైబ్రిడ్ మిరప రకం ఎకరంలో సాగు చేస్తున్నారండి. కాయ చూస్తే చిక్కటి కాపు, దగ్గర కొమ్మలు, కాయలు కూడా బాగా ఒత్తుగా ఉన్నాయండి. కాటలు బాగా రావడానికి అవకాశం ఉంది. కాయలు కూడా కింద నుంచి పై వరకు ఒకటే కాపు ఉందండి, చిక్కటి కాపు ఉంది. చూసారా కొమ్మ హైట్ కూడా ఎంత హైట్గా వచ్చిందో. కాయ సైజు కానీ షైనింగ్ కానీ చాలా బాగున్నాయండి. రైతు చెప్పిన దాని ప్రకారం ఈ సంవత్సరం 35 నుంచి 40 క్వింటాలు వస్తాయని చెప్పి చెప్తున్నారండి రైతు. ఒక్కసారి కాయలు చూడండి, కింద నుంచి పై వరకు కూడా ఎలా కాసిందో చెట్టు ఒకసారి గమనించండి. ప్రస్తుతానికి అలాంటి వైరస్లు అనేది సోకలేదండి. కావున ప్రతి ఒక్క రైతు కూడా కర్ష సీడ్స్ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప రకం సూపర్ రక్ష అనే సాగు చేయవలసిందిగా కోరడం అనేది. ధన్యవాదాలు. రైతు సోదరులకు నమస్కారం అండి. నేను కర్షక సీడ్స్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. కారంపొడి మండలం పేటసల్లిగల్ గ్రామంలో చల్లా వీరేశ్వరరావు గారి పొలంలో ఉన్నామండి. సూపర్ రక్ష అనే ఇత్తనం వెరైటీ. కొమ్మలు గాని తెగులు లేకుండా దగ్గర గెనుపులు, ఫ్లవరింగ్ ఎక్కువగా వచ్చింది. కాయ కింద నుంచి పై దానికి కాయ ఒకటి సైజులో ఉందండి. చెట్టు కింద నుంచి కొమ్మ శాతం బాగా ఉందండి. కింద నుంచి పై దానికి కూడా ఒకటే సైజులో కాయలు ఉన్నాయండి. తాలు శాతం అనేది అసలు లేదండి. తెగుళ్ళు అనేది తక్కువ. తెల్లగాయ శాతం అసలు లేదండి. 30 నుంచి 35 క్వింటాల వచ్చింది. ఈ సంవత్సరం కొత్త రైతులు ప్రతి ఒక్కరు కర్షక సీడ్స్ వాడి సూపర్ రక్ష అనే ఇత్తనం వేసుకోదగ్గ. పల్నాడు రైతులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు శివరామకృష్ణ. కర్షక సీడ్స్ వారి కంపెనీలో నేను సేల్స్ ఆఫీసర్ గా చేస్తున్నాను. ఈ రోజు మనం పేటసల్లిగల్ గ్రామం, కారంపొడి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నామండి. చల్లా వీరేశ్వరరావు గారు అని చెప్పి మనం సూపర్ రక్ష కర్షక సీడ్స్ వారి కొత్త వెరైటీ సూపర్ రక్ష అనే హైబ్రిడ్ చిల్లీస్ వేశారండి ఆయన. ఈ రోజు వారి పొలంలో మనం చూడటానికి వచ్చాము. ఈ యొక్క పొలంలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్లు కింద నుంచి పైదాకా ఒకటే సైజు తోటి, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చక్కగా చిక్కనైనటువంటి కాయలతోటి, పిందెలతోటి, ఈ యొక్క ఎక్కడ కూడా పువ్వులు కూడా పూత కూడా రాలకుండా ఎటువంటి వైరస్ ను కూడా తట్టుకొని ఈ రోజు చక్కగా కాపు వచ్చిందండి. ఈ యొక్క సూపర్ రక్ష ఈ వెరైటీలో ఎక్కడ కూడా ఒక తాలుకాయ కూడా, ఇంత ఎకరం పొలంలో కూడా తాలుకాయ అనేది ఒకటి కూడా సరిగ్గా తగలలేదండి. కానీ ఇటువంటి క్లైమేట్ లో కూడా మందులు తక్కువగా వాడుతూ, బలం మందులు కూడా తక్కువగా వాడుతూ ఈ రైతు ఇటువంటి వెరైటీని చక్కగా పండించి మంచి దిగుబడి వచ్చుద్దని చెప్తున్నాడు ఆయన. ఎంత వచ్చుద్దని అడిగితే సుమారుగా 30 నుంచి 35 క్వింటాల దాకా అవుద్దని చెప్పి ఆయన వ్యక్తం చేశాడండి. ఈ రోజు ఈ యొక్క రక్ష వెరైటీ కాపు గాని, ఈ కాయ గాని, రంగు గాని, ఈ రైతు సాగు చేసిన విధానాన్ని కూడా బాగుందండి. పల్నాడు ప్రజలు, గుంటూరు వారు, ప్రతి ఒక్క రైతు ఈ సూపర్ రక్ష వెరైటీని ఆదరించి చక్కటి దిగుబడిని పొందాలని మేము మనస్ఫూర్తిగా కర్షక సీడ్స్ వారి నుంచి కోరుకుంటున్నామండి.